కరోనా మళ్లీ వచ్చేసింది. ఒకప్పుడు కరోనా పేరు చెప్పగానే వెన్నులో వణుకు పుట్టేది. కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా తిరిగి మళ్లీ వచ్చేసింది. దేశంలో మరోసారి కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 2000 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించి అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 వెలుగు చూడటంతో కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ కొత్త వేరియంట్తో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను, అలాగే జిల్లాల వారీగా పరిస్థితి గురించి తెలుసుకోవాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్కు తమకు పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు కూడా లేఖ రాశారు. మన ఇండియాలో అయితే కేరళలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. గత వేరియంట్ ఒమిక్రాన్తో పోలిస్తే JN.1 అంత వేగంగా వ్యాప్తి చెందట్లేదని వైద్యులు గుర్తించారు. చలికాలం కావడంతో వైరస్ వ్యాప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. JN.1 గతంలో వైరస్ నుండి కోలుకున్న వాళ్ళకి, అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కూడా సోకుతుందని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. JN.1 వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. గత వేరియంట్లతో పోలిస్తే JN.1 అంతా ప్రమాదకరమైనది కాదు అని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాకపోవచ్చని, అదేవిధంగా భయం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఇన్ఫెక్షన్స్ సోకకుండా చేతులు శుభ్రపరచుకోవడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలి. కేరళలో కేసులు ఎక్కువగా బయటపడుతూ ఉండటంతో కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక అప్రమత్తమై 60 ఏళ్లు పైబడిన వాళ్లకు మాస్క్ తప్పనిసరి చేసేసింది. అదేవిధంగా కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో బందోబస్తును కూడా పెంచారు. కేరళలో పాజిటివ్ కేసులు ఎక్కువైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపివేస్తామని కర్ణాటక ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక సింగపూర్లో అయితే కరోనా విజృంభిస్తోంది. మొత్తం 56,000 కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా పెరిగిపోతే లాక్డౌన్ విధించే ఆలోచన కూడా చేస్తామని అక్కడి ఆరోగ్య శాఖ చెబుతోంది. అదేవిధంగా మలేషియాలోనూ 20,000 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 11 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. అందులో మన ఇండియా, అమెరికా, చైనా దేశాలు కూడా ఉన్నాయి.